ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ అయితే చేసేయండి. ఇవాళ చికెన్ ఫ్రై ఒక చెల్లి అయితే కమెంట్ చేసింది, అక్క చికెన్ ఫ్రై చేయండి అని. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనది చిన్న ఛానలే, బట్ అయినా సరే చాలామంది మంచిగా కామెంట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మేము మీ వీడియోస్ చూస్తున్నాం, బాగున్నాయని చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా బూస్టింగ్ వస్తుంది. ఒక 100 బూస్ట్ డబ్బాలు తెచ్చి ఒక్కసారి తాగేసినంత హ్యాపీగా ఉంటుంది. ఓకే కమాన్ రండి, చికెన్ ఫ్రై చేసేద్దాం. చెల్లమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. కమాన్ చికెన్ ఫ్రై. చాలా సాఫ్ట్గా స్పైసీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ ఫ్రై అయితే నేను చేస్తాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసే అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నీట్గా చేసుకోవచ్చు. మరి ఎందుకు లేటు, కమాన్ వచ్చేయండి తొందరగా. చికెన్ ఫ్రై నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా 3-4 టైమ్స్ క్లీన్ చేసాను. క్లీన్ చేసి దాంట్లోకి బిర్యానీ దినుసులు వీలైతే మీకు ఎన్ని వీలైతే అన్ని, దాల్చిన చెక్క చిన్నది, 2 యాలకులు, 2 లవంగాలు, 3 మిరియాలు వేసేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, నేనైతే గరం మసాలా పొడి వాడను, మాకు కారంలోనే ఉంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసేయండి. 1 స్పూన్ కారం, 1 కప్పు పెరుగు వేసేసి ఒక 1/2 లెమన్ 1 స్పూన్ వచ్చేలా చూసుకొని గట్టిగా పిండేసి ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేయాలి. మీరు స్పూన్స్తోని వాటితోని కలిపే కన్నా మ్యాక్సిమం హ్యాండే యూజ్ చేయండి. హ్యాండ్స్తో అయితే మంచిగా కలుస్తుంది. ఇలా కలిపేసుకొని ఒక్క 1/2 అవర్ వీలైతే 20 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ మసాలాలన్నీ బాగా ఇంకుతాయి. ఈలోపు మనం 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక కళాయిలోని 1 స్పూన్ గీ, ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్స్ అయితే ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి రావాలి. అది కూడా హై ఫ్లేమ్లో కాదు, వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. మీకు కర్రీస్ హై ఫ్లేమ్లో చేసే కన్నా లో ఫ్లేమ్లో కర్రీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా అలాగే ట్రై చేయండి. ఏ కర్రీ అయినా సరే, ఒక చికెన్ అనే కాదు, ఏదైనా వెజ్ అయినా సరే. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి నేను అటు ఇటు కలిపేస్తున్నాను. అలా నిదానంగా వేయించుకోండి. నిదానంగా వేయించుకుంటూ ఉంటుంటే బాగుంటుంది. పని ఉందని హైలో పెట్టేస్తుంటే బాగోవు. చూడండి ఫ్రై అయిపోయే ఆనియన్స్ అయితే. మన చికెన్ అయితే తీసుకొచ్చేసి దాంట్లో వేసేయండి. చికెన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇండియన్స్ మమ్మీస్ చిన్న గ్రేవీ కూడా బయటకు పోనివ్వం. దానికి పట్టింది కూడా ఊడ్చి వేసేస్తాం కదా. చికెన్ అయితే ఆహా ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇందాక నేను మిక్సింగ్లో వేయడం మర్చిపోయాను. సో మీరు మిక్సింగ్లో వేసుకున్నా ఓకే, ఇలా వేసుకున్నా ఓకే. నా ప్లేట్ అయితే కనిపించట్లేదు, మూత ఎక్కడ పెట్టేశానో, గ్లాస్ది. ఓకే చూద్దాం, ఇంకోటి ఏమైనా ఎతకడానికి వెళ్తాను. చికెన్ అయితే చూడండి వాటర్ ఎలా వదులుతుందో. మీరు వాటర్ కూడా ఎక్స్ట్రా ఏం వాడవసరం లేదు, మన ప్లేట్ అయితే దొరికేసింది. చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏం యూజ్ చేయవసరం లేదు. సిమ్లోని నిదానంగా నెమ్మదిగా ఒక 20-30 మినిట్స్ వరకు అలా ఉంచితే చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. మాకు కారం సరిపోలేదు, వీలైతే మీరు కూడా ఇంకొంచెం స్పూన్ కారం వేసుకోండి. ఈ టైంలోనే చూడండి ఎంత చక్కగా వాటర్ అంతా వచ్చేస్తుందో. చూడ్డానికి ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా వండేటప్పుడు. చికెన్ మాత్రం మెల్లమెల్లగా అలా కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టేయకుండా చూసుకోండి. ఇది ఐరన్ కలర్లో అయితే చాలా బాగుంటుంది. ఫ్రైకి ఏమైనా సరే ఐరన్ కలర్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ నా దగ్గర లేదు, తీసుకుంటాను నేను. ప్లేట్ అయితే మూత పెట్టేసుకొని తీసుకోవడం సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చికెన్. మీకు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టడాన్ని టోస్ట్ అయిపోద్ది, ఫ్రై అయిపోతుంది. నేను 1 కప్పు టమాటా అయితే వేసుకున్నాను, మీ ఇష్టం, అది ఆప్షనల్. నాకైతే టమాటా లేకపోతే ఏ కూర నచ్చదు. టమాటా పిచ్చిదాన్ని నేను. టమాటాలు 100 కాదు 200 అయినా సరే ఒక్క టమాటా అయినా వాడతాను నేను. అంత పిచ్చి నాకు టమాటాలు అంటే. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అటు ఇటు ఆ మసాలా మొత్తం
మొత్తం చికెన్కి పట్టేయాలి. చికెన్కి పట్టేంత వరకు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోండి. చికెన్ చూస్తే జాలనిపిస్తుంది, తినకపోతే మనకు పొట్టకు జాలనిపిస్తుంది. ఏంటో తెలీదు చికెన్ మహిమ. చికెను అందరికీ చికెన్ పిచ్చిలోనే. చికెన్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంజాయ్ చేయండి మా చికెన్ ఫ్రైని. ఓకే అయితే మరి బాయ్.